ఓం శ్రీ సాయిరామ్. ఆదూరి సాయి ఝరికి స్వాగతం. చిన్నపిల్లలకు బుల్లి బుల్లి కథలు. అనగా 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 ఒక కాకి, వేసవికాలం, పాపం దానికి చాలా దాహం వేసింది. ఎవరు నీళ్లు తెచ్చిస్తారు? చుట్టూ చూసింది, ఎక్కడా నీళ్లు కనిపించలేదు. ఎగురుతూ 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 వెతుక్కుంటూ వెళ్ళింది నీళ్ల కోసం. ఒక ఇంటి ముందు ఒక కుండ ఉంది. అయితే దానిలో అడుగున కొద్దిగా నీరుంది. కాకి చూసింది, ఆలోచించింది. కాకి అనుకుంది కదా, పూర్వం మా తాత దాహమైతే ఇలాగే నీళ్లు కుండలో అడుగున ఉంటే కష్టపడి రాళ్ళు తెచ్చి కుండలో వేసి నీరు పైకి వచ్చాక తాగాడట. నేనెందుకు అంత కష్టపడతాను? జనరేషన్ మారింది కదా అని ఆలోచించింది కాకి. చుట్టూ వెతికింది, చూసింది. దానికి కొద్ది దూరంలో ఒక మూరెడు ప్లాస్టిక్ పైప్ ముక్క కనిపించింది. వెంటనే వెళ్ళి దాన్ని తెచ్చి ముక్కుతో పట్టి కుండలో వేసింది. ఒక కొస కుండ అడుగు భాగంలో ఉండే నీళ్లను తాకింది. రెండో కొసతో ముక్కు దూర్చి గట్టిగా గాలి పీల్చసాగింది. ఆ కొసలో నుంచి వెళ్ళిన గాలికి లోపల ఉన్న నీరు గొట్టంలోకి వచ్చేసింది. కడుపు నిండా నీరు త్రాగి కాకి రివ్వు 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 ఎగురుకుంటూ వెళ్ళింది. ఉపాయం ఉంటే ఊరినే జయించవచ్చు. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి పాద పద్మములకు భక్తితో అంకితం. సత్యసాయి పాదార్చిత. ఆదూరి హైమవతి శ్రీనివాసరావు.